విజన్ పాలిటిక్స్ కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలేనని, ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు. మహానాడు వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఘాటు విమర్శలు చేశారు. వేట కొడవల నుంచి గొడ్డలకు మారడం వైసీపీ విధానమని, ఐటీ నుంచి క్వాంటం వరకు మారడం మన విధానమని అన్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్, గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని నూజివీడి ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పసుపు జెండా గౌరవాన్ని కాపాడేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేద్దామని, విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడదామని పిలుపునిచ్చారు. మహానాడు వేదికగా టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రతిపాదన చేశారు. పార్టీ పరంగా 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రతిపాదిస్తూ కీలక చర్చకు శ్రీకారం చుట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత లోకేష్ చేసిన ఈ ప్రతిపాదన రాష్ట్ర రాజకీయాల్లోనే కాక జాతీయ స్థాయిలో కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది. పసుపు సైనికులకు పండగంటే మహానాడని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మహానాడు తీర్మానం అంటే ప్రజల వద్దకు సుపరిపాలనకు తీసుకువెళ్లడమని, రాష్ట్రమంతా అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ఎలా తీసుకువెళ్లాలో మహానాడులో నిర్ణయించనున్నారని అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ నేతృత్వంలో పాత తరం, కొత్త తరం కలిసి మహానాడు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయుర్వేద కళాశాలలకు పూర్వ వైభవం వచ్చిందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన విజయవాడలోని నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణం చేపట్టామని, త్వరితగతిన పనులు పూర్తి చేసి వైద్య విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే మన కార్యకర్తకు ఖచ్చితంగా తోడుగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని, చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలని అన్నారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేసే అదృష్టం లభించడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ అన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో దుర్గమ్మ భక్తులకు తమ వంతు చేయుతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వేసవి ముగిసే వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయ సాధన, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సీఎం చంద్రబాబు విజన్ వల్లే హైదరాబాద్ ఐటీ రంగం ప్రపంచ స్థాయికి ఎదిగిందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. దేశంలో తొలి గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు.